అడిగారు, కరెక్ట్గా సమాధానం చెప్తాను. అందరికి అర్థమయ్యేలా చెప్తాను సమాధానం, చూసిన వాళ్ళందరికీ. వెంకటేశ్వర స్వామి అన్నమైన కొడితే ఎవరైనా నమ్ముతారా? రాముడు రామదాసును కొట్టాడంటే ఎవరైనా నమ్ముతారా? అది ఎలా నమ్మరు, ఇది కూడా అలా నమ్మకూడదు. ఎందుకంటే ఆయన రాముడు అయితే నేను రామదాసుని, ఆయన వెంకటేశ్వర స్వామి అయితే నేను అన్నమయ్యని, ఆయన పవర్ స్టార్ అయితే నేను శంకర్ని, ఆయన దేవుడు అయితే నేను భక్తుడు. దేవుడికి భక్తుడికి అనుసంధానమైనది అంతే. లైక్ ఇలా పిన్ టు పిన్ ఇలాగే చెప్పాడు బాబీ గారితో. నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా పర్లేదు సార్, ఎక్కువ రోజులు ఉండాలి, డబ్బులు వద్దు, నేను వెనకాతలు నించొని ఉంటాను, చూస్తాను సార్ అని చెప్పాను అన్నమాట. ఐ వాజ్ లైక్ డై హాట్ ఫ్యాన్ ఆఫ్ అనమాట. ఆయన చూస్తే చాలు అనుకున్నాను అనమాట. అలాంటిది సెట్స్లోకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటే ఐ మీన్ వచ్చినా సరే నమస్కారం సుధీర్ గారు అని ఇలా అంటారు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇలా చెప్పడం అంటే అసలు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్, మన 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 ఇన్స్పిరేషన్. లైక్ ఐ మీన్ మనం ఎవడైతే ప్రేమిస్తామో చచ్చిపోతాం ఎవరి కోసం అయితే, అలాంటి అతను వచ్చి నమస్కారం సుధీర్ గారు అంటే ఎలా ఉంటుంది. లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఫీలింగ్ వాట్ ఐ హ్యాడ్ వెన్ హీ టోల్డ్ లైక్ నమస్కారం సుధీర్ గారు. సార్ నమస్కారం సార్, రండి కూర్చోండి, చేయలేరు సుధీర్ గారు. సార్ నేను సార్ ప్లీజ్ సార్ కూర్చోండి సుధీర్ గారు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నిజంగా వద్దు సార్, నాకు అంటే చాలా నేను నించుంటాను సార్ ప్లీజ్. చేయలేదు సుధీర్ గారు కూర్చోండి, పక్కన ఏదైనా ఉంటే తినమని ఇచ్చి, మీరు మ్యాజిక్ చేస్తారంటే మ్యాజిక్ చేయమని ఆలీ గారు వాళ్ళు చెప్పారు మరి మ్యాజిక్ చేస్తారని చెప్పారు. మ్యాజిక్ చేసి చూపెట్టి సచ్ ఏ నైస్ అండ్ సచ్ ఏ డౌన్ టు ఎర్త్ హ్యూమన్ ఐ హావ్ ఎవర్ సీన్ మాట. మాటలు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక చరిత్ర అని మీకు అంతసార్లు చెప్పా. పవన్ కళ్యాణ్ హీరో, ఆయన రూమ్లోకి వెళ్తే సినిమా డివిడీలు, వీడియో క్యాసెట్లు, ఆడియో క్యాసెట్లు ఉండవు, బుక్స్ ఉంటాయి, ఒక చరిత్ర ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఒకటి రాసిచ్చేవాడు నాకు తెలిసి ఇండియాలో పుట్టాడు కూడా. పవన్ కళ్యాణ్కి 10 మందికి రాసిస్తాడు. మనకు కాబోయే నాయకుడు గాంధీవాదై ఉండాలి. నిజాన్ని బ్రతికించడానికి ఎవరిని లెక్క చేయని ఒక శక్తి కావాలి. నిశ్శబ్దాన్ని సమాధానంగా మలిచే ఒక వ్యక్తి కావాలి. నానే వాళ్లను కూడా కాదని పనిచేసే వాడే కావాలి. ప్రతి దేశం ఇలాంటి నాయకుడు కావాలనేలా మన నాయకుడు ఉండాలి. బాధను భరించేవాడు కావాలరా, కోపాన్ని సహించేవాడు కావాలి. అలాగే తేడా వస్తే తన మనం లేకుండా తన్ని తరిమేవాడే కావాలి. ఎక్కడ వేసపడాలో కాదు, ఎక్కడ ఆలోచించాలో తెలిసిన వాడే మన నాయకుడు అవ్వాలి. గెలుస్తా ఓడిపోతా అని భయం లేకుండా ఒకే మాట మీద ఉండాలి, ఒకే మాటలో నడవాలి. వస్తాడంటావా? వస్తాడు. నాయకుడు అంటే ఎక్కడి నుంచో వచ్చేవాడు కాదురా, మన మధ్య నుంచి పుట్టినవాడే. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. కానీ నాకు నా తండ్రి నేర్పించిన మాటలు గుర్తొచ్చినాయి. సృష్టిలో ఒకవైపు చూస్తే నేను ఒక్కని ఇటువైపు ఉన్నాను, అటు సైడ్ చూస్తే లక్షల మంది జనం ఉన్నారు, అంటే మొత్తం అంత జనం ఉన్నారు. కానీ నాకేమనిపించింది, నా తండ్రి మాటలు గుర్తొచ్చినాయి. సృష్టిలో అందరూ సమానమే, నువ్వు ఒక్కడు ఎక్కువ కాదు, అది గుర్తుపెట్టుకో. వాళ్ళు
భగవంతుడి సృష్టి వాళ్ళెంతో నువ్వు అంతే, ఇది నీకు అహంకారంగా ఇది నీ ఒక్కడికి అని అనుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. నా తండ్రి మాటలు నా ప్రతిధ్వనించినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నన్ను అభిమానించిన వారికి, అభిమానించే వారికి, ప్రతి ఒక్కరికి, సృష్టికి, ప్రతి వస్తువుకి, చైతన్యం మనకి జీవంతో ఉన్న వస్తువుకి, జీవం లేని వస్తువుకి, ప్రతి ఒక్కదానికి నేను శిరస్సు వంచి మోకరిల్లుతాను. ఈ రోజున మేమందరం ఒక ఆలోచనతో ఒక కష్టపడడం, ఒక సినిమా తీసాం. మనందరికీ ఆనందం కలగాలని. నాకు ప్రతి సినిమా నేను కష్టపడి చేస్తాను. అది నచ్చుద్దా లేదా నేను బయట చెప్పి నాకు ప్రమోట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీకు నచ్చితే మనస్ఫూర్తిగా ఇష్టపడండి, చూడండి. నచ్చకపోతే మీరు ఎలాంటి రిజల్ట్ ఇచ్చినా నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను. దాంట్లో ఏమటి వెనకాడు. కానీ ఈ సినిమాకి శరత్ మరార్ గారి సినిమా చేయాలనుకున్నప్పుడు నాకు అన్ని రకాల మంచి మిత్రుడు ఆయన. సో ఆయన కోసం ఈ సినిమా చేశాను. అలాగే ఈ సినిమాని అసలు ముందస్తుగా రైటర్గా అనుకున్నప్పుడు ఆకుల శివ అనే రైటర్ ఉన్నారు. ఆయన ఈ కథని ముందుగా రాయలసీమ ఒక